హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మనం కల్కి 2898 ఏడి మూవీ సినిమాటిక్ యూనివర్స్లో కల్కి పార్ట్ 2 మూవీ గురించి క్రేజీ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా కల్కి మేనియా మొదలైపోయింది. వరల్డ్ వైడ్గా దాదాపు 10,000కు పైగా స్క్రీన్లతో కల్కి 2898 ఏడి సినిమాను విడుదల చేశారు మేకర్స్. తెలుగు రాష్ట్రాల్లో అయితే రోజుకు 5 షోలతో పాటు అదనంగా బెనిఫిట్ షో ప్రదర్శనను కూడా ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో అభిమానులు పండుగ చేసుకునే పరిస్థితి నెలకొంది. తెల్లవారుజామునే థియేటర్ల వద్దకు చేరుకుని సంబరాలు చేసుకోవడం ప్రారంభించేశారు అభిమానులు. ద్వాపర యుగంలో ఇతిహాసాలు, వాటి నుంచి వెలువడినటువంటి పురాణాలను భవిష్యత్తును కలుపుతూ ప్రభాస్ గారు హీరోగా నాగశ్విన్ రూపొందించినటువంటి ఈ మూవీపై ముందు నుంచి భారీ అంచనాలైతే ఏర్పడ్డాయి. అనుకున్నట్లే ఆ అంచనాలను చేరుకున్నాడనడంలో సందేహమే లేదు. సినిమా ప్రారంభమే మహాభారత ఎపిసోడ్తో ప్రారంభమవుతుంది. అశ్వత్థామకు శ్రీకృష్ణునికి మధ్య జరిగిన సంభాషణతో మొదలైన ఈ సినిమా మొదట్లోనే ఆసక్తి రేకెత్తించేలా ఉంది. అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్ గారు, అర్జునుడిగా విజయ్ దేవరకొండ నటించగా ప్రభాస్ గారు కర్ణుడి క్యారెక్టర్లో ప్రత్యక్షమవుతాడు. మహాభారతంలో అశ్వత్థామకి అర్జునుడికి యుద్ధం జరుగుతుండగా అశ్వత్థామ అర్జునుడిని ఓడించలేకపోతాడు. చావు బ్రతుకుల మధ్య ఉన్న అశ్వత్థామపై అర్జునుడు, నిన్న ఇంక ఎవరూ కాపాడలేరు, నీపైన నేను బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తున్నాను, ఇప్పటి వరకు దీన్ని ఎవరూ ఆపలేదన్నప్పుడు ఒక యోధుడు బాణం వచ్చి ఆ బ్రహ్మాస్త్రంను ఢీకొడుతుంది. దానితో 2 అడుగులు అర్జునుడి రథం వెనక్కి జరుగుతుంది. తర్వాత అర్జునుడు ఇంకో బాణం ప్రయోగిస్తాడు. అప్పుడు ఆ యోధుడి రథం 10 అడుగులు వెనక్కి వెళుతుంది. అప్పుడు అర్జునుడు, చూసావా కృష్ణ, మన రథం 2 అడుగులు వెనక్కి వెళితే తన రథం 10 అడుగులు వెనక్కి వెళ్ళింది, ఇతను నాకు పోటీనా అంటాడు. వెంటనే శ్రీకృష్ణుడు, ఓ ధనుంజయ, నీ రథం అగ్నిదేవుని వరం, కాపాడుతుంది జెండాపైన కపిరాజు, నడుపుతుంది ముల్లోకాలను నడిపించే నేను, అయినా 2 అడుగులు వెనక్కి తోసాడంటే ఆలోచించు అర్జున, తాను సామాన్యమైన యోధుడు కాదు, తన కళ్ళల్లో సూర్యుడు తేజస్సు, చేతిలో ఓటమి ఎరుగని విజయ ధనస్సు, తన పేరు చరిత్ర మర్చిపోదు, తన పేరు సూర్యపుత్ర వైకర్తన కర్ణ అన్న ఎంట్రీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ప్రస్తుతం ఈ సీన్ సోషల్ మీడియాను కుదిపేస్తుంది. ఇదిలా ఉంటే కల్కి సినిమాటిక్ యూనివర్స్లో భాగమైనటువంటి కల్కి పార్ట్ 2లో పూర్తి స్థాయిలో ప్రభాస్ గారిని కర్ణుడి పాత్రలో చూడబోతున్నామని తెలుస్తున్నటువంటి సమాచారం. ఈ పాత్ర, ఇందులో వచ్చేటటువంటి యాక్షన్ సీన్స్, కురుక్షేత్రంలో కర్ణుడిగా ప్రభాస్ గారు చేసే విన్యాసాలు, సాహస పోరాటాలు, ఆ యుద్ధం కనీ విని ఎరుగని రీతిలో ఉండబోతాయని తెలుస్తున్నటువంటి సమాచారం. మరి కల్కి 2898 ఏడి సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా రాబోతున్న కల్కి పార్ట్ 2లో ప్రభాస్ గారు కర్ణుడి పాత్రలో ప్రేక్షకులను ఎలా మెస్మరైజ్ చేయబోతున్నది తెలియాలంటే మరి కొన్ని సంవత్సరాలు వెయిట్ చేయక తప్పదు. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.